సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 583వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సు. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని స్పష్టంగా గుర్తించడం కోసం ప్రతి ఎపిసోడ్లో మనము చర్చించుకుంటున్నామండి. అయితే ఈ ఎపిసోడ్లో కూడా మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని వస్తాను. మామూలుగా మనము హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. ఇది ధార్మిక జగత్తులో కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తులో కానివ్వండి, భగవంతుడు స్వర్గస్థాపన చేసేటువంటి వారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే ఏమిటండి? హెవెన్ని స్థాపన చేసేటువంటి వారు. హెవెన్ అంటే ఏంటి? స్వర్గము. ఇప్పుడు ఈ విషయంపై మనకి ఎటువంటి ఆలోచన జరుగుతున్నదా ధార్మిక జగత్తులో? హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటుంటే మనకి ఏమర్థం కావాలి? హెవెన్ అంటే ఏమిటి? అది ఎక్కడ స్థాపన అవుతుంది? ఎప్పుడు స్థాపన అవుతుంది? ఎవరు స్థాపన చేస్తారు? ఆ స్థాపన చేసే ప్రాసెస్ ఏమిటి? అందులోకి నేను వెళ్ళగలుగుతానా? ఆ వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు మనకి రావాలి కదండి. కేవలం హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే అయిపోయిందా? స్వర్గాన్ని స్థాపన చేసేటువంటి భగవంతుడు అంటే ఎవరు? ఆయన స్థాపన చేసేది ఎవరు, ఎప్పుడు, ఎలాగా? దానిలోకి నేను ఎలా వెళ్ళగలుగుతాను అని హెవెన్ అంటారు, స్వర్గం అంటారు, పారడైజ్ అంటారు, వైకుంఠం అంటారు. అర్థమైందండి. ఇంకా చాలా పేర్లతో జన్నత్ అంటారు ఇస్లాం ధర్మం వాళ్ళు, పారడైజ్ అని క్రైస్తవులు అంటారు. అర్థమైందండి. బ్రహ్మ పగలు అంటాడు మన భగవద్గీతలో. బ్రహ్మ పగలు 8వ అధ్యాయంలో వస్తుంది. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి, సత్యత్రేతాయుగాలతో కూడుకున్నటువంటి అరకల్పము బ్రహ్మ పగలు అంటే స్వర్గము, బ్రహ్మ రాత్రి ద్వాపర కలియుగాలు అది నరకము. అర్థమైందండి. సో ఈ విధమైనటువంటి విశ్లేషణ మనకి ధార్మికంలో జరగదండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో చాలా చక్కగా, చాలా స్పష్టంగా, పూర్తి సాధికారతతో, అర్థమైందండి. పూర్తి సాధికారత అంటే కంప్లీట్ అథారిటీ. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక జగత్తులో నీవు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ప్రతి ఒక్క వ్యక్తి తన మూల స్వరూపములో శరీరము కాదు, ఆత్మ. నేను ఆత్మని, ఇది నా దేహము. ఇది గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. ఈ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించినట్లయితే మనము స్వర్గములోకి వెళ్ళే మార్గాన్ని మనం తెలుసుకోలేము. స్వర్గస్థాపన చేసేటువంటి భగవంతుడు ఖచ్చితముగా ఆ స్వర్గములోకి వెళ్ళే మార్గాన్ని కూడా స్పష్టం చేస్తారు. లేకుండా ఉంటే దాని అర్థం లేదండి. స్వర్గము, నరకము ఏదో అనుకుంటే ఏదో కాలక్షేపంలాగా ఉంటుంది తప్ప అది చాలా తీవ్రమైనటువంటి శబ్దాలు కదా. చాలా తీవ్రమైన విషయం అండి, గంభీరమైన విషయం ఇవన్నీ కూడా. అందువల్ల భగవంతుడు స్వర్గం అంటే ఏంటో చెప్తున్నాడు, ఆ స్వర్గంలోకి వెళ్ళే మార్గం చెప్తున్నాడు. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు తన మూల స్వరూపంలో ఆత్మ. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, ఇది నా దేహం. అందుకని నా ఒంట్లో బాగోలేదు, నా గుండెకి బైపాస్ సర్జరీ, నా మోకాళ్ళ చెప్పులు అరిగిపోయాయి. ఇది నా కారు అంటే నేను కారు కాదు కదా. ఇది నా ఇల్లు అంటే నేనేమన్నా ఈ గోడలు, టెర్రస్ ఇవి కాదు కదా. నేను ఈ ఇంట్లో నివసించేవాడిని, కారులో ప్రయాణించేవాడిని. అదేవిధంగా ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఉంటూ, శరీరాన్ని వాడుకుంటూ, శరీరాలు, మనస్సు, బుద్ధి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నిటిని వాడుకుంటూ నేను నా పాత్రని ఈ సృష్టి రంగంపై అభినయిస్తున్నాను. అందుకనే 4 విషయాలు మనకు స్పష్టమవుతాయి. జ్ఞానం అనే విషయంలో జ్ఞానము ద్వారా చెప్తున్నాడు కదా. ఈ జ్ఞానంలో ఏమర్థమవుతుంది? ఒకటి, నేనెవరిని, నా తండ్రి ఎవరు? నేనెవరిని? నా ఆత్మని, నా తండ్రి, విశ్వాత్మలందరికీ తండ్రి పరమాత్మ. ఈ సృష్టి చక్రంలో ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తూ ఉంటాయి, భ్రమణం చేస్తూ ఉంటాయి. సృష్టి చక్ర జ్ఞానము, తర్వాత కర్మల గుహ్య గతి,
కర్మ సిద్ధాంతము. ఎప్పుడైతే ఇది అర్థమైందంటే మన సంస్కారాలు ఇప్పుడు తమో ప్రధానంగా మారాయి. తమో ప్రధానం నుంచి సత్వ ప్రధానంగా పరివర్తన చేసుకోవడానికి పరమాత్మ రాజయోగం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆత్మలు పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకున్నట్లయితే ఆ దివ్య గుణాలు దివ్య శక్తులు ఆత్మలో భగవంతుడు నిక్షిప్తం చేయడం జరిగింది. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, అనుభవంలోకి వస్తాయి. అప్పుడు మనలో ఉన్నటువంటి విషయ వికారాలు, దేహ భ్రాంతి అంటే దేహాభిమానము, కామ క్రోధ లోభ మోహ అహంకారం అనే వికారాలు ఇవన్నీ సమూలంగా మనకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆత్మ పవిత్రమవుతుంది, ఆత్మ శుద్ధి అవుతుంది, సంస్కారాలు సాత్విక ప్రధానంగా తయారవుతాయి. ఇవన్నీ కూడా మనం ఈ శరీరం చాలించే లోపల చేసుకోవాలి. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. ఇది ఎవరు తెలుసుకుంటారు? కొద్ది మంది మాత్రమే. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వత. చూసారా, ఈ స్పష్టత మనకి ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటుంది తప్ప మనలో పరివర్తన తీసుకొస్తోంది కేవలం నోటి ద్వారా. భగవంతుడు హెవెన్లీ గాడ్ ఫాదర్ ఈ విధంగా అనుకుంటే ఆ స్వర్గస్థాపన చేస్తున్నాడు అని కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసుకుని అవి దాని మీద విశ్వాసం చేసుకుంటూ నేను ఎటువంటి చర్య తీసుకోకుండా భగవంతుని మాటల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిలోనే దేహభ్రాంతిలోనే నిరంతరం ఇంద్రియ సుఖాల కోసమే సమయాన్ని మన శక్తుల్ని మన ధనాన్ని కేటాయిస్తూ ఆ విధంగా జీవితంలో గడిపే వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళరండి. ఇది భగవంతుడు చెప్తున్న విషయము. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. ఇక్కడికి ఈ విషయాన్ని ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము 1842లో బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, ఎటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 వర్ణాలలో నీవు బ్రాహ్మణుడివిగా ముద్ర వేయబడతావు, గుర్తింపబడతావు. దానికి 9 లక్షణాలు ఉండాలి అని చెప్పి భగవంతుడు 18వ అధ్యాయంలోని 42వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడండి. అందులో మనము 2 లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఒకసారి శ్లోకాన్ని మరొకసారి వినిపిస్తాను, తర్వాత 3వ లక్షణాన్ని మనము 3 వీలైతే 4వ లక్షణాన్ని ఎపిసోడ్లో చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. శమో దమః తపః శౌచం క్షాంతిరార్జవమేవచ. శమో దమః తపః శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇదండి స్వభావజం అంటే బ్రాహ్మణుడిగా పుడతాడు. ఇటువంటి వ్యక్తి ఈ 9 లక్షణాలు ఉన్నట్టయితే భగవంతుడు ఆ వ్యక్తిని నీవు ఆధ్యాత్మిక జగత్తులో ఈ స్థూల శరీరం ఆధారంగా పుట్టుక ఆధారంగా వచ్చేటువంటిది కాదండి. ఆధ్యాత్మిక జగత్తులో నీవు హయ్యెస్ట్ వర్ణానికి చెందిన వాడివి. అర్థమైందండి. శమః అంటే మనోనిగ్రహము, దమః అంటే ఇంద్రియ నిగ్రహం అని తెలుసుకున్నాం. దాని కొరకు మీరు ముందుగా ఉన్నటువంటి ఎపిసోడ్స్ మరొకసారి పరిశీలించవచ్చు. ఇప్పుడు మనము 3వ గుణం ఏంటంటే తపః. తపః అంటే ఏమిటి? ఈ తపాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి. అంటే ఎందుకు ఇన్ని డీటెయిల్డ్గా నేను చర్చిస్తున్నానంటే ఈ లక్షణాలు తెచ్చుకోవడానికి మీరు మోటివేట్ అవుతారు. అవునండి, ఏమి చేయకుండా నేను బ్రాహ్మణుడిని ఎలాగవుతాను? అర్థమైందండి. బ్రాహ్మణుడుగా మనం పుట్టేము అంటే ఒక జన్మకే పరిమితం కదా. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు బ్రాహ్మణ వర్ణం అంటే అది ఎన్ని జన్మలు, కాలచక్రం మొత్తం పనికొస్తుంది మీకు. 20 జన్మలు 28 జన్మలు సత్యయుగము, ఇప్పుడు బ్రాహ్మణ జన్మ సంగమ యుగములో మొదటి జన్మ, తర్వాత 8 జన్మలు సత్యయుగము, 12 జన్మలు త్రేతాయుగం, మొత్తం 21 జన్మలు మీకు ఆ భాగ్యం కలుగుతుందండి. మామూలుగా జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడు, పిలక పెట్టుకున్న బ్రాహ్మణుడు, స్థూలంగా ఈ శరీరపరంగా మనం గుర్తించే బ్రాహ్మణులు ఓకే, పర్వాలేదు అనుకుంటే తప్పు లేదండి. ఎవరిని అగౌరవపరచడం కాదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆ స్థూలంగా మనం భావించేటువంటి బ్రాహ్మణుడు కేవలం ఒక జన్మకే పరిమితం. అర్థమైందండి. తర్వాత ఎక్కడో ఏదో కుటుంబాలు పుడతాం, ఎక్కడ పుడతామో తెలియదు, దాని ప్రకారంగా మనం అంతే కదని తర్వాత జన్మ కూడా నేను బ్రాహ్మణుడిని, ఆ తర్వాత కూడా జన్మకు బ్రాహ్మణుడు అంటే మీరు ఆధ్యాత్మికతలోని ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు 3వ గుణం తపః. తపః యొక్క లోతైన అర్థం దానికంటే ముందు వాక్యం రాసుకున్నాను. తపః అనే పదము సంస్కృత ధాతువు టప్ అనే పదం నుండి వచ్చిందండి. తపః అంటే
తప్ అంటే ఆ సంస్కృత ధాతువు నుండి వచ్చింది. అర్థం ఏంటంటే తప్ అంటే దహనము చేయడం. దహనము చేయడం అంటే ఇప్పుడు బంగారాన్ని బాగా హై టెంపరేచర్లో వేడి చేస్తే అది కరిగిపోతుంది చూసారా, అది ఏమవుతుంది, శుద్ధి అవుతుంది. అందులో ఉన్న ఎల్లాయ్ బయటకు వచ్చేస్తుంది. కాపర్ ఏదో కలుపుతారు కదా, అది బయటకు వచ్చే, కాపర్ కలుపుతారు, సిల్వర్ కలుపుతారు, బయటకు వచ్చేస్తుంది ప్యూర్ 99.999 అనేదో ముద్ర వేసి ప్యూర్ గోల్డ్ అని అమ్ముతారు కదా, అట్లా తయారవుతుంది. దహనం కావడం అంటే అదనమాట. దహనం చేయడము, శుద్ధి చేయడం, ఆత్మ శుద్ధి అవుతుంది. తప అంటే ఆత్మని శుద్ధి చేసుకునే మార్గము. తపస్సు అంటే లోపాలను దహనము చేసి ఆత్మను పవిత్రంగా చేయటం. లోపాలంటే విషయ వికారాలండి, అదే తమో ప్రధాన సంస్కారాలు. అర్థమైందండి. ఇప్పుడు ప్రతి దగ్గర మనస వాచ కర్మణ అంతా అశుద్ధతనే. మనసులో ఆలోచనలు పవిత్రంగా లేవు, వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, విషయ వికారాల ఆధారంగా చేసే ఆలోచనలు, ఇవే నడుస్తూ ఉన్నాయి కదండి. రోజుకి దైనందిన జీవితంలో 24 గంటల సమయంలో ఎన్ని 40-45 వేల ఆలోచనలు చేస్తాడు సగటు మనిషి. అందులో 100కి 90%, 95% వ్యర్థ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, అంటే వేస్ట్ థాట్స్ అంటారు ఇంగ్లీష్లో, నెగటివ్ థాట్స్ అంటారు. అర్థమైందండి. ఈ పాజిటివ్ థాట్ అంటే అది దాన్ని కన్వర్ట్ చేసుకోవడం అనమాట. అది పరమాత్మతో మన బుద్ధిని సంధానించినప్పుడు మాత్రమే అది శుద్ధి అవుతుంది. సో తపహ అంటే అదనమాట. ఆ ప్రాసెస్ ని తపహ అంటున్నాడు. గీతలో తపస్సును 3 స్థాయిలుగా వివరిస్తోంది. 3 స్థాయిలు అంటున్నాడు చూడండి. మొదటిది శారీరక తపస్సు. శారీరక తపస్సు, తపస్సు 3 స్థాయిల్లో చెప్పాడు. శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. ఒకసారి ఈ 3 చెప్పినటువంటి మీకు 3 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. మనం రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఏదో చదువుకుంటున్నాం, పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం, దీనివల్ల ఇప్పటి వరకు మనకి జ్ఞానం అందలే. భగవద్గీత 574 శ్లోకాలు, 700 శ్లోకాలు, 41 శ్లోకాలు సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ 1, 85 శ్లోకాలు అర్జున ఉవాచ, భగవాన్ ఉవాచ 574, అన్ని 700 శ్లోకాలు కంఠోపాఠం వచ్చిన వాళ్ళు కూడా నేను చాలా మంది నాకు తెలుసు. కానీ ఆ ఎసెన్స్ అర్థం కాలేదు. ఎసెన్స్ ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళితేనే అర్థమవుతుంది. తత్వజ్ఞాన కోణం అంటాడు. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తి ఏంటి, మాం వేత్తి తత్వతః అన్నాడు. అది చదువుకోండి, గీతా పుస్తకం ఉన్నట్లయితే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అది చదువుకోండి. ఆఖరి పంక్తి మాం వేత్తి తత్వతః, నన్ను తత్వం ఆధారంగా, అంటే నేను ఎలాగున్నాను అలాగా. తత్వం అంటే యథార్థంగా, సత్యంగా, ట్రూత్ఫుల్ అంటాను చూసారు, అదే. ఇప్పుడు శారీరక తపస్సు 17వ అధ్యాయంలో వస్తుందండి. 17వ అధ్యాయం 14, 15, 16 ఈ 3 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. ముందుగా శారీరక తపస్సు. అందులో తపస్సు అనే పదం ఉంది చూడండి, జాగ్రత్తగా గమనించండి. అర్థమైందండి. ఏముంటుంది ఇందులో, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపౌచ్యతే. శారీరక తపస్సు అర్థమైందండి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటే అందరినీ గౌరవిస్తాడు. దేవతలు, ద్విజ అంటే బ్రాహ్మణులు, 2 ట్వైస్ బార్న్ అంటారు సార్, 2 జన్మలు అంటే బ్రాహ్మణుడికి. ఎందుకంటే ఒకటి భౌతికము, ఒకటి ఆధ్యాత్మికము. ద్విజులు అంటే బ్రాహ్మణులు, పూజనీయులు. దేవ ద్విజ గురువులు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ అంటే జ్ఞానులు. అర్థమైంది. పూజనం, శౌచం తర్వాత చర్చించుకుంటాం. శౌచం అన్న క్లీన్లీనెస్. మనం ఏదైతే స్నానం చేస్తాం సార్, బాత్రూమ్ ఏమంటారు, శౌచాలయం అంటారు. శౌచం అర్థమైందండి. బ్రహ్మచర్యం కూడా ఉంది కదా, దీన్ని ఏమంటారు, సెలిబసీ అంటారు కదా. బ్రహ్మచర్యం విషయ వికారాలకు దూరంగా ఉండటం, భౌతిక తత్వానికి దూరంగా ఉండటం, అహింస, ఇవన్నీ కూడా శారీరక తపౌచ్యతే. అర్థమైందండి. ఇవన్నీ ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ డిఫరెంట్ కోణంలో మరొకసారి మీ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. గురువులకు గౌరవం అంటే శుద్ధత, సరళత, బ్రహ్మచర్యం, అహింస, ఇవన్నీ శారీరక తపస్సు. ఇప్పుడు వాచిక తపస్సు. మాట ఎలా ఉండాలి, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్కు
వాక్ శుద్ధి అంటారు చూసారా, మధురంగా, పవిత్రంగా, నిర్మలంగా, సత్యంగా, మోసపూరితంగా కాకుండా, అహంకారపూరితంగా కాకుండా, అర్థమైందండి? ఆ విధంగా ప్యూర్ థాట్స్ మన మనసులో నిండి ఉన్నాయనుకోండి, మన మాట మధురంగా వస్తుంది. అనుద్వేగకరం వాక్యం అన్నాడు. ఎవరికి కూడా మీరు మాట్లాడితే ఎవరికి ఉద్వేగాన్ని కలిగించకూడదంట, టెన్షన్ని కలిగించకూడదు, భయపెట్టకూడదు, వాళ్ళు భయపడకూడదు, మీరు భయపడకూడదు. అర్థమైన అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితం. అర్థమైందండి? చాలా ప్రీతిగా ఉండాలి. ఈ చుట్టూ చేరిపోవాలి వాళ్ళు వచ్చి. అర్థమైంది? వాళ్ళ హితానికి పనికొచ్చే మాటలు మాట్లాడాలి, మిగతా వేస్ట్ మాటలు మాట్లాడకూడదండి. సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ, ఆత్మజ్ఞానాన్ని మీరు వాళ్ళకి అందించే విధంగా మధురంగా మీ మాటలు ఉండాలి. అధ్యాయ అంటే ఆత్మని స్టడీ చేయాలి. ఈ భౌతికం అంతా కూడా వేస్ట్ అండి, ఒక్క జన్మకే పరిమితం. కొన్నాళ్లే మీకు ఆనందం, అది పర్మనెంట్ ఆనందాన్ని మనం చూసుకోవడం లేదు, టెంపరీ ఆనందానికి బానిస అయిపోయాం. స్వాధ్యాయ వ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మీ వాక్ అంత మధురంగా ఇన్ని ఫంక్షన్స్ చేయాలన్నమాట. ఏమిచ్చారు దీని మీనింగ్? ఎవరిని బాధ పెట్టని మాట, సత్యము, మృదుత్వము, స్వాధ్యాయము. ఇది సంక్షిప్తంగా ఇచ్చాడు. ఇది వాచక అంటే వాక్కు యొక్క తపస్సు. తర్వాత మూడవది మానసిక తపస్సు. 17వ అధ్యాయం గుణత్రయ శ్రద్ధాత్రయ విభాగ యోగములో 16వ శ్లోకం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానస ఉచ్యతే. అర్థమైందండి? మనః ప్రసాద సౌమ్యత్వం. మీ మనసు ఎంత ప్రక్షాళనై ఉండాలంటే ప్యూర్ థాట్స్ అన్నమాట. నేను ఏ విధంగా ఉంటున్నానో, నాకు భగవంతుడికి ఏ సంబంధం ఉందో, ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడితో అదే సంబంధము. 9వ అధ్యాయంలోని 17వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 43వ శ్లోకము మీరు చదువుకోండి. అర్థమైంది? పితా అహమస్య జగత అన్నాడు. అక్కడ అర్జునోవాచ పితాసి లోకస్య చరాచరస్య. అర్థమైందండి? అందరికీ అదే సంబంధం ఉంది. మీరేమో త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నారు, ఇంకొకరు హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు, ఇంకొకరు అల్లాహు అక్బర్ అంటున్నారు, ఇంకొకరు ఏక్ ఓంకార్ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. బట్ చివరికి ఎసెన్స్ లోకి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే భగవంతుడు ఒక్కరే, వారు నా తల్లి తండ్రి అంటున్నారు. అంటే మనకు అందుకనే సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఈ పదాలన్నీ వచ్చాయి దాని నుండే. ఎప్పుడైతే ఆ విషయం మీకు వచ్చి అర్థమైంది అనుకోండి, మనః ప్రసాద సౌమ్యత్వం. మనసులో చెడు భావాలు ఉండవు. అవతల పట్ల వీడు అహంకారపూరితంగా ఉన్నాడు, వీడు చెడ్డవాడు, వీడు లోభి, వీడు మోసగాడు, ఇవన్నీ ఉండవు. వాళ్ళ సంస్కారాల ప్రకారంగా వాడు మాట్లాడుతున్నాడు, మనకే సంబంధం లేదు. మనమే రియాక్ట్ అవ్వకలే, రెస్పాండ్ అవ్వాలి. ప్రతిస్పందన కానీ ప్రతిక్రియ కాదు. రియాక్షన్కి రెస్పాన్స్కి తేడా ఉందండి. మనం రెస్పాన్స్ ఇవ్వాలి, రియాక్షన్ కాదు. రియాక్షన్ అంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను అది తీసుకొని దానికి ప్రతిఘటన చేస్తున్నాను అనమాట. వాడు 4 ముక్కలు అంటే నేను 10 మాటలు అంటాను, చివరికి కొట్టుకోవడం, చంపుకోవడం దాకా వెళ్తుంది. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం అంటే ఆత్మచింతన. ఆత్మకు భాష ఉందా? సైలెన్స్ ఇస్ గోల్డ్ అని ఊరికినే అన్నారా? గీతలో కూడా మౌనం అనే పదం చాలా శ్లోకాల్లో ఉంది. సైలెన్స్ అంటే ఏంటి? మనం నోరు మూసుకోవడం కాదండి. ఇట్ ఈస్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ సౌండ్, ఇట్ ఈస్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. మన మైండ్లో మన మనసు అంతా ప్రశాంతంగా ఉండాలి. ఇదంతా ఎప్పుడు వస్తుందండి? పరమాత్మతో మన బుద్ధిని కనెక్ట్ చేస్తే వస్తుంది. మౌనం ఆత్మ వినిగ్రహ, ఆత్మ యొక్క సెల్ఫ్ కంట్రోల్. నేను ఆత్మ అన్న సంగతే తెలియనప్పుడు ఏం కంట్రోల్ చేస్తారండి? సెల్ఫ్ కంట్రోల్. ఆత్మ సంయమ యోగం అని 6వ అధ్యాయం పేరు పెట్టాడు. అర్థమైందండి? భావ సంశుద్ధి. భావం అంటే ఆలోచనలు, సంకల్పాలు. మీ మనసు చేసే 40-45 వేల ఆలోచనలు 24 గంటల సమయంలో. ఇందులో ఏమున్నాడు? సంశుద్ధి, శుద్ధమైన ఆలోచనలు చేయమంటున్నాడు కదా. శుద్ధమైన ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన కాదు, ఎవరికి దుఃఖాన్ని ఇచ్చే ఆలోచన కాదు. అది తపో మానస ఉచ్యతే అని అన్నాడు. దాని గురించి ఏం చెప్పాడు? మనశ్శాంతి, మృదుత్వము, మౌనము, ఆత్మ నియంత్రణ, భావ సంశుద్ధి, ఇది మానసిక తపస్సు. అంటే తపస్సు అంటే ఊరికైనా తపస్సు అని అడవికి వెళ్ళిపోవడం, తపస్సు చేసుకుంటున్నాడు అండి, అది అంతా మామూలుగా అనుకుంటున్నాం ఇప్పటిదాకా. ఇది మన జీవితాన్ని మార్చే తపస్సు. భగవద్గీతలో
ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. తపస్సు యొక్క అసలు అర్థం ఏంటంటే, తపస్సు అంటే కేవలం శరీరాన్ని బాధ పెట్టడము కాదు, అడవికి వెళ్ళి కష్టపడటము కాదు, శరీరాన్ని కించపరచడం కాదండి. అర్థమైందండి? మనసా వాచా కర్మణ అని చెప్పాడు. మంచిగా ఉండడానికి శరీరం కష్టపెట్టాలా, ఇంకా శరీరం గట్టి హెల్తీగా ఉంటుంది కూడా. అర్థమైందండి? శరీరాన్ని బాధ పెట్టడము కాదు, అడవికి వెళ్ళడము కాదు, అడవికి వెళ్ళి కష్టపడడం కాదు. నిజమైన తపస్సు ఏంటంటే మన లోపాలను, వికారాలను దహనము చేయడం. మన లోపాలు, మన విషయ వికారాలు, అవతల వాడి పట్ల చెడు భావన, అహంకారి దృష్టి, అర్థమైందండి, లోభగుణము, అర్థమైందండి, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? కాల్చేయాలి. ఇప్పుడు ఉపనిషత్తుల మా సమర్థన చెప్తాను మీకు. ఇప్పుడు గీతలో చెప్పాను కదా, 17లో 14, 15, 16 3 చెప్పాను. ఇప్పుడు ఉపనిషత్తుల్లో మళ్ళీ 2, 3 చెప్తాను. ముండక ఉపనిషత్తు 3, 1, 5 అండి. రాసుకోండి, రాసుకోండి. ఇప్పుడు ఈజీగానండి ప్రతి దానికి మీరు ప్రూవ్ చేసుకోవచ్చండి. ఇదివరకు అట్లా కాదు. టెక్నాలజీ అంతా మీ ఫింగర్ టిప్స్ లో ఉంది. ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక 15, 20 టూల్స్ ఉన్నాయి. దేనికి మీరు వాడుకుంటున్నారా? పెట్టి గూగుల్లో అడిగి ముండక 315 ఏముంది అడగండి, కరెక్ట్గా ఇదే వస్తుంది. నేను అలాగే తీసుకున్నాను. సత్యేన లభ్యస్తపసా ఏష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతః శరీరే జ్యోతిర్మయో శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఇది ఆ మంత్రం అండి. పూర్తిగా చదివాను. ముండక 3, 1, 5. 3వ అధ్యాయం 1వ వల్లి 5వ మంత్రం. ఈ ఆత్మ సత్యము, అది ఆత్మ అన్నప్పుడు పరమాత్మ కూడా అవన్నీ వర్తిస్తాయండి. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, ఆత్మ జ్యోతి స్వరూపము. పరమాత్మ 2 భౌతిక కళ్ళతో చూడలేము, ఆత్మని కూడా చూడలేము. ఆత్మకి పరమాత్మకి ఒకే పెద్ద తేడా ఏంటండి? ఆయన జనన చక్రంలోకి రాడు, మనం వస్తాం. అదే మనం వస్తాం కాబట్టి మనకి త్రిగుణాలు ఇవన్నీ వచ్చేస్తాయి. అది పక్కన పెట్టండి. ఈ ఆత్మ అంటే ఆత్మ కాని పరమాత్మ తత్వము, సత్యము, తపస్సు, సమ్యక్ జ్ఞానము, నిరంతర బ్రహ్మచర్యము ద్వారా పొందబడుతుంది. అర్థమైందండి? ఈ సత్యం అర్థం కావాలంటే మనకి చెడు పనులు చేసుకుంటూ విషయ వికారాలు కావాలి, భగవంతుడు కావాలి, మంచి స్థితి కావాలి అంటే కుదరదంటున్నాడు భగవంతుడు ఇక్కడ. శరీరాంతర్గతంగా జ్యోతిర్మయంగా ప్రకాశించే ఆ శుద్ధమైన తత్వాన్ని చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. అంధవిశ్వాసంతో ఎటువంటి ప్రగతి ఆధ్యాత్మిక జగత్తులో జరగదు. అర్థమైందండి? ఇది ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన, అది ఏం చెప్పాడండి ఇక్కడ? శరీరాంతర్గతంగా జ్యోతిర్మయంగా ప్రకాశించే ఆ శుద్ధమైన తత్వాన్ని దోషాలు క్షీణించిన యోగులు దర్శిస్తారు. దోషాలు క్షీణించిన, అది రాజయోగం ద్వారా జరుగుతుంది. ఈ విషయ వికారాలతో నిండిపోయి ఉంది ఈ రోజున మన మనసు. దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. అందుకనే భగవద్గీతలో 26 శ్లోకాల్లో నీ మనసు నాకివ్వాలి, మన్మనాభవ మయ్యర్పిత మనోబుద్ధి. అర్థమైందండి? నీ బుద్ధి, మనసు నాకు ఇచ్చేసినట్లయితే నీవు నాకు అత్యంత ప్రియుడివి. యోమద్ భక్త సమే ప్రియ అంటాడు 12వ అధ్యాయంలో 14వ శ్లోకంలో. ఇక్కడ క్షీణ దోష అన్నాడు, చూసారు? అదనమాట ఆ శుద్ధమైన తత్వాన్ని దోషాలు క్షీణించిన యోగులు అన్నాడు. అక్కడ భోగులు అన్నాడు. యోగి, భోగి, రోగి 3 ఉన్నాయి. యోగి అంటే ఏమవుతాడు? ఆరోగ్యం కూడా బాగుంటుంది, రోగి కూడా కాడు, ఆరోగ్యంగా ఉంటాడు. భోగి తర్వాత రోగిగా తయారవుతాడు. భోగి అంటే ఇంద్రియ సుఖాలతోనే జీవితం గడిపేవాడు అనమాట. ఇది ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన 4 ప్రధాన సాధనాలను స్పష్టంగా చెబుతుంది. ఒకటేంటి? సత్యము, 2వది తపస్సు, 3వది జ్ఞానము, 4వది బ్రహ్మచర్యము. అర్థమైందండి? తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారము సాధ్యము అంటుంది ఈ ముండక ఉపనిషత్తు 3.1.5. ఇప్పుడు అదే ఉపనిషత్తు ముండక ఉపనిషత్తులోనే 3.2.4 అండి. నాయమాత్మ బలహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో వాప్య లింగాత్ ఏతైరుపాయైర్యత యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ. దీని మీనింగ్ ఏంటి? ఈ ఆత్మ బలహీనుడికి, చూసారా అక్కడ నాయమాత్మ బలహీనేన అన్నాడు, చూసారా? బలహీనం అంటే ఏంటి? ఆత్మబలం లేదు, దేహభ్రాంతి అహంకారంతో ఉన్నాడు, ఆత్మ నీరసంగా ఉంది. అందుకని వెంటనే రియాక్ట్ అయిపోతాడు. ఎవరైనా ఏమంటే ఆయ్ అంటాడు.
అర్థమైందండి. ఎందుకంటే ఆలోచన శక్తి లేదు, అంత నెగిటివ్ ఆలోచనతోనే ఉన్నాడు. ఈ ఆత్మ బలహీనుడికి, ఆత్మ బలం లేనివానికి లభించదు. చూసారా, ఆత్మజ్ఞానం బలహీనుడికి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అన్నట్టు ఒక దృఢ నిశ్చయం లేని వాడికి లభించదు. అలక్ష్యము అంటే ప్రమాదము, అలక్ష్యం అంటే నిర్లక్ష్యము, ప్రమాదం వల్ల కానీ అసంపూర్ణమైన తపస్సు వల్ల కానీ దొరకదు. అదే నిద్రాలస్య ప్రమాదోత్తం తామసముదావృతం ఉంటాడు. అర్థమైందండి. నిద్ర, ఆలస్యం అంటే నిర్లక్ష్య వైఖరి, కేర్లెస్ యాటిట్యూడ్ అన్నమాట. అర్థమైందండి. ఇవన్నీ ఎక్కడండి, మనకెక్కడ కుదురుతుందండి. ఏదో వండుకుంటాం, తింటాం, చేస్తాం, ఉద్యోగం చేసుకుంటాం, 4 రాళ్ళు సంపాదించుకుంటాం, కుటుంబాన్ని పోషించుకుంటాం, శరీరాన్ని ఉన్నంత వరకు ఉంటాం, తర్వాత ఏదో అయిపోయి శరీరం విడిచిపెట్టేస్తాం, అంతే. దీన్ని ఏమంటే ప్రమాదం అన్నాడు గీతలో, నిద్రాలస్య ప్రమాదోత్తం. దీనివల్ల కానీ ఈ అసంపూర్ణమైన తపస్సు అంటే కేర్లెస్ యాటిట్యూడ్తో ఏదో కాసేపు పూజ చేసుకుంటాం, కాసేపు గుడికి వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్ర ఉంటాం, 5 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడికి వెళ్తాం, ఇదంతా టెంపరీగా చేసుకుంటాం. అసంపూర్ణమైన తపస్సు వల్ల కానీ దొరకదు అన్నాడు. కానీ సరి అయిన విధానాలతో శ్రమించే జ్ఞానవంతుడికి ఈ ఆత్మ బ్రహ్మధామానికి మార్గం చూపిస్తుంది. బ్రహ్మధామము అంటే ఆత్మల లోకము, పరంధామము అన్నాడు. ఇక్కడ బ్రహ్మధామము అన్నాడు, అమరధామము అంటారు, నిర్వాణ ధామము అంటారు. అర్థమైందండి. శాంతి ధామము అంటారు. అర్థమైందండి. ఈ విధంగా ఆత్మల నివాస స్థానం అన్నమాట. ఇక్కడ బలం అంటే కేవలం శారీరక బలం కాదు, ఆత్మ బలము, సంకల్ప శక్తి, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము అన్నీ కలిపిన అంతర్గత శక్తి. తపస్సు అంటే ఆత్మ బలము అవసరము. అసలు ఆత్మజ్ఞానం పొందాలని తపన ఉండాలండి. అదే తపస్సు అంటే. అప్పుడు ఫస్ట్ స్టెప్ అదనమాట. నేను దేహం కాదు, నేను దేహం ఏంటితే దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి పోతున్నాం కదా, మన తర్వాత మన బంధువులు కాల్చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఇంకా దేహంతో కనెక్షన్ ఓన్లీ ఈ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే, తర్వాత ఎటువంటి కనెక్షన్ లేదు. అందుకని ఆ కనెక్షన్ లేని దాన్ని, నా జీవితాన్ని తర్వాత ప్రయాణములో సహాయం చేయనటువంటి ఈ శరీరాన్ని పట్టుకుని మన జీవితం ఆ విధంగా గడపటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. అర్థమైందండి. ఇక్కడ తపస్సు గురించి ఆత్మశుద్ధి ప్రక్రియ, ఆత్మశుద్ధి. అందుకనే కొన్ని శ్లోకాలు తీసుకొస్తాం మీకు, అయిపోతుందండి. 5:11 కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. ఇదివరకు చెప్పుకున్నాం, శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇప్పుడు వర్తమాన సమయములో క్లిష్టమైన పరిస్థితి, క్లిష్టమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఆత్మశుద్ధి కోసమే మన జీవితాన్ని డెడికేట్ చెయ్యాలి. ఇది 5:11 చెప్తోంది. అర్థమైందండి. ఇది విషయం అన్నమాట. యోగులు శరీరం, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాల ద్వారా కర్మలను చేస్తారు, కానీ ఫలాసక్తిని విడిచిపెట్టి అవి ఆత్మశుద్ధి కొరకు మాత్రమే చెయ్యాలి. ముఖ్యాంశం ఇక్కడ స్పష్టంగా ఆత్మశుద్ధయే అన్న పదం వచ్చింది. కర్మయోగం యొక్క అసలు ఉద్దేశము ఆత్మను పవిత్రంగా చేసుకోవటము. కర్మయోగము భగవంతు యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కర్మలు చేసినట్లయితే అది ఆ విధంగా ఆత్మశుద్ధి జరుగుతున్నది. మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అది నేను తదుపరి ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఈ 5 శ్లోకాలని నేను క్షుణ్ణంగా మీ దృష్టికి తీసుకురావడానికి నేను నిర్ణయించుకొని చాలా తీవ్రమైన పరిశోధన చేసుకుని ఈ ఉన్న పాయింట్స్, ఉపనిషత్తు మంత్రాలు, గీత మంత్రాలు, గీతా శ్లోకాలు ఇవన్నీ పెట్టుకుని భగవంతుని యొక్క సత్యమైనటువంటి ఏదైతే ఉందో, వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. ఆ విధానం భగవంతుడు ఏ విధంగా గీతలో వర్ణించారో, ఉపనిషత్తుల్లో ఏ విధంగా చెప్పడం జరిగిందో అది మీ బుద్ధిలో కూర్చోబెట్టాలని నా తపనండి. అర్థమైందండి. ఇక్కడతో మన యొక్క చర్చని ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఇదే ఈ విధంగా 18వ అధ్యాయం 42వ శ్లోకాన్ని మనం కంటిన్యూ చేసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.